కొండాపురం అనే గ్రామంలో గోపి అనే వ్యక్తి ఉండేవాడు. అతడు గాజులు అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చిన దాంట్లో చాలా సుఖంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి గోపి ఒకరోజు పట్టణానికి వెళ్ళి గాజులను అమ్మి వచ్చినటువంటి డబ్బులతో ఇంట్లో పిల్లలకి తినే వస్తువులు, బొమ్మలు, అలాగే ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ కూడా కొని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అప్పటికే ఆకాశం మబ్బులు కమ్ముకుంది. చిరుచినుకులు మొదలై కొన్ని నిమిషాల్లోనే పెద్దవానగా మారింది. ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లింది. చుట్టూ ఎవరు కనిపించలేదు. వానలో ఎవరైనా బండి మీద వస్తారా అన్న ఆశతో గోపి రోడ్డు పక్కన నిల్చున్నాడు. కానీ ఎవరూ వచ్చేలా లేరు. ఆశలన్నీ నీరు గారిపోయినట్లు వాన మరింత పెరిగింది. ఈ వానలో ఎవరూ రారని తెలిసి ఇక ఎదురు చూడటం వృధా అని భావించాడు. తన మీద ఉన్న తడి టవల్ను నెత్తి మీద వేసుకొని వాన నీళ్ళలో నడుస్తూ తన ఊరి వైపు అడుగులు వేశాడు గోపి. తడిగా బరువుగా మారిన బస్తాను భుజాన వేసుకొని ప్రతి అడుగులోనూ గోపి మనసులో పాడుకుంటున్నాడు. గోపి వానలో అలా నడుస్తూ కొంచెం దూరం వెళ్తాడు. గోపి వాళ్ళ ఊరికి 2 దారులు ఉంటాయి. మొదటి దారిలో వంతెన ఉండి ఆ వంతెన మీద నుంచి నీళ్లు పోతూ ఉన్నాయి. అందరూ ఎప్పుడూ నడిచేటువంటి దారి ఈ వంతెన దారి. కానీ వాన పడటం వల్ల ఈ వంతెన దారి కాస్త మునిగిపోయి ప్రవాహం ఎక్కువగా ఉంది. అయితే ఇక రెండవ దారి అతి భయంకరమైన మర్రి చెట్టు, ఓడల మర్రి చెట్టు ఉండేటువంటి దారి. ఇక చేసేది లేక అటువైపు వెళ్తే ఆ మర్రి చెట్టు దగ్గర దయ్యాలు ఉన్నాయని, వెళ్ళిన వాళ్ళని చంపి పీక్కు తింటాయని ఊరిలో అందరూ అనుకుంటూ ఉన్నారు. రెండో దారి, ఆహా ఆ దారే కదా, ఊరిలో ఎంతమంది చెప్పుకున్నా ఓడల మర్రి చెట్టు కింద రాత్రి వేళలో దయ్యం తిరుగుతుందట. ఆ చెట్టు దాటి వెళ్ళిన వాళ్ళు ఒక్కసారి కూడా తిరిగి రాలేదని ఊర్లో జనాలంతా కూడా అనుకుంటూ ఉండేవారు. ఆ చెట్టు దగ్గర శపించిన ఆత్మ తిరుగుతుందని ఆ మాటలన్నీ ఒక్కసారిగా గోపికి గుర్తొచ్చాయి. వాన ఆగేలా లేదు. అర్ధరాత్రి దరిలో ఉంది. చీకటి పడుతుంది. తను ఇంకా ఇక్కడే నిల్చుంటే ఇంట్లో పిల్లలు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తన భార్య తన కోసం వంట చేసి తినకుండా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎలాగైనా సరే ఇక ఏ దారి ఉన్నా సరే అక్కడ దయ్యమున్నా భూతమున్నా తప్పదు అని చెప్పి తనలో తాను అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా రెండో దారి ఊడల మర్రి చెట్టు ఉన్న వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గోపి ఒక్కసారిగా నిశ్శబ్దంగా నెత్తిపై టవల్ పట్టుకొని నిశ్శబ్దంగా ఆ రెండో దారి వైపు తల తిప్పాడు. గుండెల్లో కొంచెం భయం, కానీ కళ్ళలో ధైర్యం. ఏదైనా ఒకసారి చూద్దాం, ఈ వానలో ఎవరూ రారు. గోపి ఆ దారి వైపు నడక ప్రారంభించాడు. చీకటి పెరిగింది. వర్షపు చలిలో వణుకుతున్నాడు. ఒక్కసారిగా మెరుపులు, అలాగే ఉరుములు, పెద్ద గాలి, వర్షపు జోరు. అలా నడుచుకుంటూ ఊడల మర్రి చెట్టు వైపు వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళగానే ఊడల మర్రి చెట్టు కనిపించింది. ఆ ఊరిలో ఆ చెట్టు పేరు చెబితే అందరూ కూడా భయంతో గజగజ వణుకుతారు. ఆ చెట్టు గురించి ఊర్లో వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా గోపికి గుర్తుకొచ్చాయి. తన గుండె దడ స్పష్టంగా తనకే వినిపిస్తూ ఉంది. కానీ అడుగులు ఆగలేదు. పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళాలి అనే ఒకే ఒక దృఢ సంకల్పం. ప్రతి అడుగు వెనక్కి లాగుతున్నా అతడి మనసు ముందుకెళ్తుంది. చెట్టు దగ్గరికి చేరాడు. అక్కడేదో సన్నటి గాలి ఒక్కసారిగా గోపి మీద వాలినట్టుగా అనిపించింది. వెనక ఎవరో చప్పట్లు కొడుతున్నట్టు, నీళ్ళల్లో అడుగులు పడుతున్నట్టుగా గోపి వెనక వైపు నుంచి శబ్దం వినిపించింది. ఒక్కసారి తన శ్వాస ఆగినట్టు అయింది. ఆ చెట్టు చుట్టూ ఒక విపరీతమైన శాంతి.
ఓ చీకటి ఆకారం చెట్టు వెనక కదిలినట్టు అనిపించింది. అలాగే ఆ చెట్టు మీద ఎవరో వేలాడుతున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా ఊరిమింది. కానీ ఒక్క క్షణం గోపి వెనక్కి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. గాలి పెద్దగా వీస్తూ ఉంది. ఆ మర్రి చెట్టు దగ్గర పక్కనే శపించిన ఆత్మ సమాధి ఉంది. ఆ సమాధి మీద ఎవరో తెల్లటి బట్టలు కట్టుకొని కూర్చున్నట్టు తనని రా 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 అని పిలుస్తున్నట్టుగా అనిపించింది. దయ్యం ఉందా, లేక నేనే భయపడుతున్నానా, లేక ఇదంతా కూడా మనుషులు చెప్పిన పుకారా? అయినా సరే నేను ఇప్పుడు దయ్యం ఉన్నా సరే లేకున్నా సరే నా ప్రయాణాన్ని కొనసాగించాలి. ఈ దయ్యం వలన నాకేమన్నా అయితే నా పిల్లలు, నా భార్య రోడ్డున పడతారు. కాబట్టి వారి కోసమైనా నేను నా నడకని సాగించాలని చెప్పి ఆ చెట్టు దగ్గర నించొని గట్టిగా, ఇక్కడెవరైనా ఉన్నారా, ఉంటే రండి, నా ముందుకు రండి అని చెప్పి గట్టిగా ధైర్యంతో అరుస్తాడు. ఎవరూ రాలేదు. చెట్టు ఆకులు మాత్రం రాలుతాయి. ఆ తర్వాత ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇక్కడ దయ్యము లేదు, భూతము లేదు, నా కుటుంబం కోసం నేను వెళ్ళాల్సిందే అని చెప్పి తన కుటుంబం కోసం అక్కడి నుంచి కళ్ళు మూసుకొని పరిగెత్తుతాడు గోపి. అలా సంకల్పం గట్టిదైతే దారిలో ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళొచ్చు. అలా తన గోపి కూడా తన కుటుంబం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పరిగెత్తాడు.